హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం గుత్తి వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు, కొంచెం గసగసాలండి, కొంచెం అల్లం వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ వేసుకున్నాం కదండి, దీన్ని బౌల్లో తీసుకుందాము. మనం వంకాయలు కట్ చేసుకుందామండి. మనకి వంకాయలు పైకి ఎంత తాజాగా ఉన్నా లోపల ఒక్కొక్కసారి పుచ్చులు అనేది వస్తూ ఉంటాయి. 4 ముక్కలు కట్ చేసుకుందామండి. అట్లా మనకు వంకాయలు కంటకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి కట్ చేసుకొని. అలానే మిగిలినవన్నీ కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు వేసుకుందామండి. మనకు తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఒకేసారి. కొంచెం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. నేను 1 టమాటా తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒకసారి కలుపుకుందామండి. మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం వంకాయలో స్టఫింగ్ పెట్టుకుందామండి. మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా ఉంది కదండి, దాంట్లో కొంచెం పసుపు, మనకి కావాల్సినంత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కారం. మనకి ఈ మసాలా గుత్తి వంకాయ పులుసు అనేది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. మొత్తం కలుపుకుందామండి ఒకసారి. ఇట్లా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వంకాయ ముక్కల్లో పెట్టేసుకుందామండి. ఇలా కలుపుకున్నాం కదండి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వంకాయల్ని, ఇలా కొంచెం ఓపెన్ చేసేసి మనం ఈ మిక్స్ చేసుకున్న ఈ మసాలాని దీంట్లో ఇలా స్టఫ్ చేసుకుందామండి. ఇలా స్టఫ్ చేసుకుందామండి. పక్కన పెట్టుకుందాం. అలానే మిగతావన్నీ కూడా అట్లా సేమ్ అలానే స్టఫ్ చేసుకుందామండి. ఈ మసాలా మనకి పులుసులో ఉడికిన తర్వాత చాలా టేస్ట్ వస్తుందండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మనకు ఉల్లిపాయ టమాటా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామని, వంకాయలు, గుత్తి వంకాయలు ఈ మసాలాని స్టఫ్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకుందాము. ఇలా 1 నిమిషం మూత పెట్టుకుందామండి. నేను 1/4 గంట ముందు చింతపండు నానబెట్టుకున్నానండి. మనకి పులుసు కావాలి కదా, దీన్ని ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపి పులుసు పిండుకుందామండి. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసు దీంట్లో వేసుకుందామండి. ఇలా చింతపండు రాకుండా చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకొని మనకు మొక్క మునిగే వరకు సరిపోతుందండి. మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా మిగిలింది కదండి,
దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అది కూడా మొత్తం ఇట్లా ముక్కల మీద వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఒక 2 మినిట్స్ ఎక్కువ మంట పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. తర్వాత సిమ్లో పెట్టుకొని చిక్కబడే వరకు కుక్ చేసుకుందామండి. కొద్దిగా మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇట్లా ప్లేట్ మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి మనకు పులుసు అనేది పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఇదిగోండి మనకి గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇంకా మనకి కర్రీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి మనకి గుమగుమలాడే గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.